హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజు యువ వికాసం స్కీమ్ని మన మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపెడతాను. అలాగే మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి రాజు యువ వికాసం స్కీమ్ అప్లై చేయడానికి అనేది క్లియర్గా నేను చూపెడతాను. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ఓపిక్గా చూసుకొని మీ మొబైల్లోనే ఈజీగా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనమైతే స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. మనం డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, గూగుల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ OBMMS అని సెర్చ్ చేయండి. ఇలా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. OBMMS తెలంగాణ సెంటర్ ఆఫ్ గుడ్ గ్రేవియన్స్ అని కనబడుతుందిగా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకు ఫర్ రాజు యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని కనబడుతుందిగా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకు మరో సైట్ అనేది అయితే కనబడుతుంది. ఇక్కడ SC ST MFC ఇట్లా కార్పొరేషన్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇక్కడ చిన్న రౌండ్ తిరుగుతుంది చూడండి, న్యూ అని కనబడుతుంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకి ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది. SC రిజిస్ట్రేషన్, BC రిజిస్ట్రేషన్, ST రిజిస్ట్రేషన్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ మీరు ఏ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ కార్పొరేషన్ మీద నేనైతే BC రిజిస్ట్రేషన్ కాబట్టి BC రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చేయగానే మనకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, మనం ఎవరి పేరు మీదనైతే ఈ రాజు యువ వికాసం స్కీమ్ని అప్లై చేసుకుంటున్నామో వారి నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేమ్స్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ చూపించకూడదు కాబట్టి బ్లర్ చేశాను. ఇక్కడ పేరు ఇచ్చుకున్న తర్వాత ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనం ఏ రేషన్ కార్డ్ నెంబర్లో ఉంటామో ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. ఇక్కడ లబ్ధిదారుని రకం అడుగుతుంది కదా, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండివిజువల్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్థిక సహాయం రకము అని అడుగుతుంది కదా, ఇక్కడ మీరు బ్యాంకు లింక్డ్ స్కీమ్ అని అయితే చేసుకున్నట్లయితే మీకు 2 lakhs నుండి 4 lakhs వరకు సబ్సిడీ లోన్స్ అయితే వస్తాయి. ఓన్లీ స్కీమ్స్ వితౌట్ బ్యాంకు లింకేజ్ అని కనబడుతుంది, అది చేసుకున్నట్లయితే ఓన్లీ 50,000 మాత్రమే వస్తుంది, అది ఫుల్ సబ్సిడీ వస్తుంది. నేనైతే స్కీమ్స్ వితౌట్ బ్యాంకు లింకేజ్ అని అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ రిజిస్ట్రేషన్ కోసం నేను ఒక వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి చెక్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు స్కీమ్స్ వితౌట్ బ్యాంకు లింకేజ్ అని అయితే చేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ సెక్టార్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మనకు 50,000 మాత్రమే వస్తాయి, ఇందులో 50,000 అయితే ఇచ్చుకున్నాను. నెక్స్ట్ స్కీమ్స్, మనం దేని పేరు మీదనైతే ఇది చేసుకుంటున్నామో అందులో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరైతే దేనికి సంబంధించి ఉంటుందో దానికి చేసుకోండి. నేనైతే మగ్గం వర్క్ యూనిట్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు మినిమం యూనిక్ కాస్ట్ వచ్చేసి 50,000, నెక్స్ట్ మ్యాక్సిమం యూనిక్ కాస్ట్ వచ్చేసి 50,000 అయితే కనబడుతుంది కదా. నెక్స్ట్ గో మీద క్లిక్ చేసుకోండి. చేసుకోగానే మనకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మన జిల్లాని అడుగుతుంది, జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మా జిల్లాను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీ జిల్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండలి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రామ పంచాయతీ అడుగుతుంది కదా, మీ ఊరు అయితే ఊరు సెలెక్ట్ చేసుకోండి. మన గ్రామ పంచాయతీ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మన ఊరు అయినా సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ ఊరు అయితే ఆ ఊరిని సెలెక్ట్ చేసుకోండి, ఇందులో వస్తుంది. ఇక్కడ మా విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ నివాసం అడుగుతుంది కదా, నివాసం ఆల్రెడీ మనం గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ నివాసం అంటే కూడా మనం అక్కడే ఉంటాము కాబట్టి అదే చూపెడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెక్టార్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, మనం ఇచ్చుకున్న వాటి అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకొని మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి చేసుకోవచ్చును. ఇక్కడ యూనిక్ కాస్ట్ వచ్చేసి అడుగుతుంది, మనం ఎంత అయితే చేసుకుంటున్నామో అంత యూనిక్ కాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. నేనైతే 50,000 అనేది ఇచ్చుకుంటున్నాను. చూడండి,
నెక్స్ట్ ఈఎంఎఫ్ అని అడుగుతుంది. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈఎంఎఫ్ ఎంత పడుతుంది కనబడుతుంది. మనకు 0 ఈఎంఎఫ్ పడుతుంది, ఎందుకంటే ఫుల్ సబ్సిడీ వస్తుంది కాబట్టి ఈఎంఎఫ్ 0 ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, లబ్ధిదారుని డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడతాయి. మనం ఎంటర్ చేసినవి కనబడతాయి. ఇక్కడ ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ అది అడుగుతుంది. మీరైతే ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ శారీరక వికలాంగుడు, మీరు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ నో అని పెట్టాను. జెండర్ మీరు ఏదైతే అది పెట్టుకోండి. నెక్స్ట్ గ్రామీణ పట్టణం ప్రాంతము ఆర్ పట్టణం అని అడుగుతుంది, రూరల్ అర్బన్, మీరు ఏదైతే అది పెట్టుకోండి. నేనైతే గ్రామీణ కాబట్టి గ్రామీణ పెట్టాను. ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది చూడండి, మీరు ఏదైతే మనం బీసీ కార్పొరేషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి బీసీఏ, బీసీబీ, బీసీడీ అయితే కనబడుతుంది. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అప్లై చేశారనుకోండి మీకు అవే కనబడతాయి. నేనైతే బీసీబీ కాబట్టి బీసీబీ పెట్టుకున్నాను. మీ సేవ నుండి తెచ్చుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చుకోండి. న్యూది మాత్రమే ఉండాలి, ఓల్డ్ అయితే ఇక్కడ తీసుకోదు. నెక్స్ట్ కులము నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ అనేది ఎంటర్ చేసుకోండి. పేరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాస్ట్ అనేది అడుగుతుంది, సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది, మీరు చదువుకున్నట్లయితే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చుకోవాలి. నేను డిగ్రీ పాస్ కాబట్టి డిగ్రీ పాస్ అని అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ అనేది అడుగుతుంది. మీరు మీ సేవ నుండి తీసుకున్న తర్వాత ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది, అందులో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్, మీరు ఎవరి పేరు మీదనైతే ఇన్కమ్ తీసుకున్నారో వారి నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కనబడుతుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏజ్ ఇచ్చుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత అయితే ఇన్కమ్ ఉంటుందో అక్కడ అదే ఎంటర్ చేయాలి, వేరేది ఎంటర్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ కనబడుతుంది కదా, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీకు ఒకవేళ వేరే నెంబర్స్ కానీ ఇంకా ఎక్కువ నెంబర్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్స్ట్రా నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆక్యుపేషన్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీరు చేసే వృత్తిని అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకైతే కనబడుతూ ఉంటాయి కదా, ఇందులో ఒకదాన్ని మీరు ఇచ్చుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో చూసుకొని ఇచ్చుకోండి. నేనైతే అగ్రికల్చర్ లేబర్ అనేది ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇందులో మీరు చేసే పనులు మాత్రం కనబడతాయి. ఒకవేళ ఇందులో మీరు చేసే వర్క్స్ మాత్రం లేనట్టయితే ఆధార్ ఇచ్చుకోండి. నేనైతే ఆధార్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ డోర్ నెంబర్, అడ్రస్ మొత్తం క్లియర్గా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్స్ అడుగుతుంది కదా, ఇక్కడ ఓన్లీ పాన్ కార్డ్ అడగట్లేదు, ఫోటో మాత్రమే అడుగుతుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని చేసుకొని మీరు ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ కనబడుతుంది కదా, ఇక్కడ 2 క్లిక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ డిక్లరేషన్స్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఇచ్చుకున్నట్లయితే మనకు ఈ అప్లికేషన్ అయితే పూర్తి అవ్వడం అయితే జరుగుతుంది. మనము 50,000 లోన్ మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఫోటోనే అడుగుతుంది. ఒకవేళ మనము బ్యాంకు లింక్డ్ స్కీమ్ అనేది ఉంది కదా, అది చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోటోతో పాటు పాన్ కార్డ్ కూడా అడుగుతుంది. ఒకవేళ మీరు అది చేసుకున్నట్లయితే అది ఆల్రెడీ నేను దానికి సంబంధించి ఒక వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు బ్యాంకు లింక్డ్ స్కీమ్ అయితే అది చూసి అప్లై చేసుకోండి. వితౌట్ బ్యాంకు లింక్డ్ స్కీమ్ అయితే ఇది చూసి అప్లై చేసుకోండి. ఈజీగా మీ మొబైల్లోనే అప్లై చేసుకోండి. మనము రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లై చేసిన తర్వాత రివ్యూ ఇవ్వగానే మనకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తున్నా చూడండి, ఇలా మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. దీన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. నేను డెస్క్టాప్ను సైట్లోకి అయితే వెళ్తున్నా చూడండి, ఇలా ఓపెన్ చేయగానే మనకు మన డీటెయిల్స్ ఇలా కనబడతాయి. ఇక్కడ కింద మనకు స్క్రోల్ చేసిన తర్వాత క్లోజ్ ఆర్ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ప్రింట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. చేయగానే మనకు డౌన్లోడ్ అనేది అయితే అవుతుంది. ఇది మన గ్యాలరీకి అయితే సేవ్ అవుతుంది. దీనిని మన జిరాక్స్ సెంటర్కి వెళ్ళి జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. మన దగ్గర అప్లై చేసినట్టు ఫామ్స్ అయితే ఇవి ఉంటాయి. ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే ఈజీగా మీరు అప్లై చేసిన దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వికాసం స్కీమ్ అప్లై చేసిన తర్వాత ఆ ఫామ్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలో డైరెక్ట్గా మన వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం.
డైరెక్ట్గా స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి TSOBMMS అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే TSOBMMS అని ఇక్కడ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. చేయగానే మనకు మరో పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకు ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ ఫామ్ PDF అని కనబడుతుంది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. చేసిన వెంటనే మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది కదా, అప్లికేషన్ నెంబర్ అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసినప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది అయితే ఒకటి వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కార్పొరేషన్ నేమ్ అడుగుతుంది. మీరు బీసీ కార్పొరేషన్ అయితే బీసీ కార్పొరేషన్, SC ST అలా మీ కార్పొరేషన్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డిస్టిక్, మండల్, విలేజ్, అడ్రస్, మొబైల్ ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది కదా, ఇక్కడ మీరు ఆన్లైన్లో చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే అడుగుతుందో అవే డీటెయిల్స్ అనేవి ఇక్కడ అడుగుతుంది. సేమ్ అవే డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ కింద సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అనే కనబడుతుంది చూడండి, ఒకసారి చూపి. ఓకే, ఇక్కడ చూడండి కింద ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుని ఫోటో అడుగుతుంది చూడండి, ఇక్కడ దరఖాస్తుని ఫోటో అయితే ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ఫామ్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత MPDO ఆఫీస్లో అయితే ఇవ్వాలి ఆఫ్లైన్లో. అది ఆన్లైన్లో మనం ఫస్ట్ అప్లై చేసింది ఆన్లైన్లో ఉంటుంది, ఇది నెక్స్ట్ ఇది ఆఫ్లైన్లో MPDO ఆఫీస్లో అయితే ఇవ్వాలి. ఇలా 2 ఫామ్స్ ఇచ్చిన వాళ్ళకు మాత్రమే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద వచ్చే 4 lakhs అయితే వస్తాయి. మిగతా వాళ్ళకి క్యాన్సిల్ అనేది అయితే చేస్తారు. ఖచ్చితంగా ఈ ఫామ్ని కూడా ఫిలప్ చేసి MPDO ఆఫీస్లో అయితే ఇవ్వాలి. ఓకేనా. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.